నమస్తే, నేను సిరి. లోకేష్ గారు జగన్ గారిని అయితే ఒకటే మాట అడిగారు, ఎందుకు నీకు ఆ కడుపు మంట, ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఏదైతే ఏపీకి అభివృద్ధి పనుల్లో ప్రజలకి అభివృద్ధి పరంగా మేము చేస్తుంటే ఎందుకు ఇలాంటివన్నీ చేస్తున్నావు, ఎందుకు ఈ మాటలు మాట్లాడాల్సి వచ్చింది అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఏంటంటే ఏదైతే పాస్టర్ ప్రవీణ్ గారి మృతి ఉందో దాన్ని ఇప్పటికి కూడా మత చిచ్చు రేపే విధంగా వెళ్తున్నారు చాలామంది. సో ఏదైతే వాళ్ళకి మత చిచ్చులు పెట్టే వాళ్ళకి సపోర్ట్గా కొంతమంది వైసీపీ కార్యకర్తలే కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఇంకా విద్వేషాలకి రెచ్చగొట్టడానికి కూడా ట్రై చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. సో దానికి సంబంధించి లోకేష్ గారు ఇలా మాట్లాడడం జరిగింది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ టీవీఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఏదైతే ప్రవీణ్ గారి మృతి యాక్సిడెంట్ అని చెప్పేసి సీసీ కెమెరాస్ మనం చూస్తున్నాం, ఆ విజువల్స్ అన్ని కూడా చూస్తున్నాం. ఏమేమి జరిగింది, ఏ టైంకి ఎలా తను ఏమేమి చేశాడనేది మనకు కరెక్ట్గా కనబడుతుంది. అయినా కూడా కొంతమంది ఇది హత్యే, ఇది ప్లాన్డ్గా చేసిందే అని చెప్పేసి మాట్లాడడమే కావచ్చు. ఇంకొకటి ఏంటంటే కూటమి ప్రభుత్వాన్ని మేము ఒప్పుకోము, వీళ్ళు మాకు అన్యాయం చేస్తున్నారని చెప్పి వాళ్ళు మాట్లాడడం. ఇంకొంతమంది ఏంటంటే ఈ ముసుగులో అంటే వైసీపీకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది వచ్చేసారు బయటికి. సో అసలు ఏంటి సార్, ఏం జరుగుతుంది? ఇంకా ఇట్లాంటి వాళ్ళు ఎందుకు ఇట్లా మత కల్లోలాలు రెచ్చగొట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అంటారు అసలు? ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి శాంతి భద్రతల్ని భగ్నం చేయాలని, ఇక్కడికి పెట్టుబడులు రాకుండా చేయాలని, యువతకు ఉపాధి కల్పించడానికి అడుగడుగున ఆటంకాలు కల్పించటం, ముఖ్యమంత్రి చంద్రబాబుని పరిపాలన పైన దృష్టి పెట్టనీయకుండా డిస్టర్బ్ చేయటం. అంటే ఏదో రకంగా ప్రభుత్వం ఆ అభివృద్ధి పైన, సంక్షేమం పైన దృష్టి పెట్టకుండా ఇటు శాంతి భద్రతల పైన వాళ్ళ దృష్టి కేంద్రీకరించేలాగా ఈ మత కలహాల చిచ్చు కానీ, కుల విద్వేషాలు కానీ, ఫ్యాక్షన్ హత్యలు, అంటే ఒక కుట్ర, ఒక పెద్ద ఉపద్రవం ఆంధ్రప్రదేశ్కు ముంచుకొస్తుంది. మనం చూసాం రాజమండ్రిలో ఇప్పుడు ఈ పాస్టర్ ప్రవీణ్ మరణాన్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు, పోలీసుని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, అసలు పోస్ట్ మార్టం చేయనీయకుండా డెడ్ బాడీని. ఆ పాస్టర్లు ఎవరు అసలు? అంటే క్రైస్తవం ముసుగేసుకున్న వైసీపీ గుండాలు ఇవాళ క్రైస్తవం పారా హుషారు. ఎందుకంటే క్రిస్టియానిటీ జాగ్రత్త పడాలి. ఇవాళ ఏం జరుగుతోంది, వాళ్ళంతా కూడా రౌడీలు, గుండాలు, పాస్టర్లు ముసుగేసుకున్నారని గత 10 ఏళ్లుగా ఇదే జరుగుతోందా? అతను ఎవరో వైసీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షుడా ఉపాధ్యక్షుడా జాన్ లింగం, అతని మాటలు మనం విన్నాం. ఏంటి, ఈ పాస్టర్ ముసుగు తీసేస్తే నన్ను మించిన రౌడీ లేడు, నేను గుండా అని, మీ అంతు తేలుస్తాను, తరిమి తరిమి కొడతాము, ఆ విధమైనటువంటి రెచ్చగొట్టే ప్రసంగాలు. అసలు యుద్ధం సిద్ధం అంటున్నారంటే పాస్టర్ల వాళ్ళు, అది క్రైస్తవమా? ఇప్పుడు క్రిస్టియానిటీ ఏం బోధించింది? ప్రేమించమన్నా, అంటే ఎదుటి వాళ్ళని ప్రేమిస్తేనే ఇది బాగుంటుంది. అంటే ఇంకొకటి ఏంటంటే దయ, కరుణ, శాంతి, క్రిస్టియానిటీ అంటాం సార్. ఇది కదా క్రీస్తు బోధన. అది పోయి అసలు ఈ గుండాలేంటి, ఈ రౌడీలేంటి? అసలు చనిపోయిన ప్రవీణ్ అయినా కూడా ఆయన యొక్క కొన్ని వీడియోలు మనం చూసినట్లయితే ఎలా మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు ఆయన చేశారో, అంటే చనిపోయిన తర్వాత ఇప్పుడు మనం మాట్లాడకూడదు. ఆ వీడియోలు చూస్తుంటే ప్రవీణ్ మాట్లాడిన మాటలు కూడా, ఏది తన గతంలో డ్రగ్స్ తీసుకునేవాడినని, తను ఏదో కడప వాడినని, అబ్బో రౌడీయిజం చేశానని, గుండాలుగా ఉన్నానని, ఫ్యాక్షన్ హత్యలు, ఇట్లా ఉన్నటువంటి వీళ్ళు క్రిస్టియానిటీల్లోకి వచ్చి, అంటే మారడం తప్పు లేదు, కానీ ఈ మార్పు దేనికి దోహదపడాలి? సమాజంలో ప్రశాంతతకు దోహదపడాలి, కానీ సమాజంలో శాంతిని భగ్నం చేయడానిక వీళ్ళు ఈ ముసుగేసుకుంది? ప్రవీణ్ ఇవాళ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతను హైదరాబాదులో బయలుదేరిన దగ్గర నుంచి సీసీ ఫుటేజీలు వరుసపెట్టి మనం చూసినట్లయితే కీసర్ దగ్గర పడ్డాడు, ఎల్బీ నగర్లో అది కొన్నాడు, అక్కడ హెడ్లైట్ పగిలింది, అక్కడ బంపర్ ఇరిగింది. అది ప్రతి చోట కూడా నీకు ఆ పెట్రోల్ బంక్ వాళ్ళు కానీ, లేకపోతే ఆ టోల్ గేట్ వాళ్ళు కానీ పడ్డాడిని లేపటం, కూర్చోబెట్టడం, అతని వాళ్ళతో కనీసం మాట్లాడకుండా సైగ చేస్తూ వెళ్ళిపోవడం. విజయవాడ అక్కడ ఎనికేపాడు, అక్కడ ట్రాఫిక్ పోస్ట్ దగ్గర డ్రైవింగ్ చేయలేని పరిస్థితుల్లో అతను కూర్చోబెట్టడం, అతను అక్కడే 3 గంటలు పడుకోవడం. ఆ ఎస్ఐ సుబ్బారావు ఎవరో అతనికి ఏదో టీ ఇప్పించి మీరు ఈ నైట్ ఇక్కడే ఉండండి, వాళ్ళు ప్రయాణం చేయొద్దు అనడం. ఆ టీ కొట్టి అతను కూడా చెప్పిన పరిస్థితుల్లో వాళ్ళు అతను అయినా కూడా వినకుండా
వాళ్ళ హెడ్ లైట్ ఏదో కట్టడానికి తాడు తీసుకొచ్చే లోపు స్టార్ట్ అయిపోయింది. వెళ్ళడం, అక్కడ మళ్ళీ ఏలూరులో కొన్నాడని మద్యం అన్నీ అక్కడ వరుస పెట్టి వాళ్ళ యొక్క బిల్లులు, సీసీ ఫుటేజ్లు ఇన్ని బయటకు వస్తుంటే అది హత్య అని చెప్పి వీళ్ళు ఎలా మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూశారో అంటే భయం వేస్తుంది. ఏది సంవత్సరంలోనే ఇన్ని కుట్రలకు పాల్పడుతున్నారే, ఇంకా రాబోయే 4 ఏళ్ళు ఇంకెన్ని కుట్రలకు పాల్పడతారు. అంటే ఇవాళ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీలు ఇవాళ ఏంటి వాళ్ళ బాధ్యత, అటు అభివృద్ధి చేయడం, ఇటు సంక్షేమం అందించడమే కాదు, ముందు ఈ కుట్రలు భగ్నం చేయాలి. జగన్ కుట్రలు భగ్నం చేయడం కోసం ఒక మంత్రిత్వ శాఖ పెట్టాలి. జగన్ కుట్రలు భగ్నం చేయడం కోసం ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టాలి. ఇప్పుడు గంజాయి అణిచివేతకి ఏదో టాస్క్ ఫోర్స్ మనం చూసాము. ఏంటి ఈగిల్, ఆ ఈగిల్ ఎవరు, ఆకే రవికృష్ణ హెడ్. మొత్తం ఆయన అసలు 120 మెడికల్ షాపుల మీద కూడా దాడులు చేసి అసలు మామూలుగా లేదు. దగ్గర 450 మంది సిబ్బంది. గంజాయి అమ్మటం, గంజాయి ద్వారా ఆస్తులు సంపాదించిన వాళ్ళ ఆస్తులను కూడా జప్తు చేస్తున్నారని విన్నాం. అంటే గంజాయి అణిచివేత ఓకే, మంచిదే, అది అవసరం. మీరు ఆ టాస్క్ ఫోర్స్తో పాటు మీరు వీళ్ళ మీద కూడా టాస్క్ ఫోర్స్ పెట్టాలి. ఏది ఒక మంత్రినే దీన్ని కేటాయించాలా, దీనికోసం ఒక ప్రత్యేక సిట్ వేస్తారా? ఎందుకంటే మనం చూసాం, నారాసుర రక్త చరిత్ర అని రాశారు. వివేకానంద రెడ్డిని కిరాతకంగా చంపి చంద్రబాబు చంపించాడన్నారు, లోకేష్ చంపించాడన్నారు, అసలు చంద్రబాబు చేతిలో గొడ్డలు పెట్టారు. బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి చంపించాడన్నారు. చివరికి ఎవరు అరెస్ట్ అయ్యారు? సిబిఐ ఏమని తేల్చింది? అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి 7, 8 కదా. ఇప్పుడు వాళ్ళు 4 చంపారు, వీళ్ళు 4 సూత్రధారులని సిబిఐ తేల్చింది. కడప పార్లమెంటు కోసమే ఈ హత్య జరిగిందన్నారు. వీళ్ళు అవినాష్ రెడ్డి వాళ్ళు ఏమని చేశారు? సునీత, రాజశేఖర రెడ్డి చంపించారన్నారు. అంటే అసలు ఇక్కడ తెలుగుదేశం లేదు కదా. అది మొత్తం కుటుంబానికి సంబంధించిన ఒక హత్య. అది ఒక పార్టీకి సంబంధించింది, ఒక కుటుంబానికి సంబంధించింది. ఆ పార్లమెంటు సీటు కోసం హత్య. వైసీపీ ఇంటర్నల్ మర్డర్, వైఎస్ కుటుంబం ఇంటర్నల్ మర్డర్. నిందితులు వీళ్ళనేమో సునీత, షర్మిల అంటున్నారు, నిందితులు వాళ్ళనేమో అవినాష్ వీళ్ళు అంటున్నారు. అది సిబిఐ తేల్చాలి. కానీ అదొక కుట్ర కదా, దాన్ని తెలుగుదేశం మీదకి నెట్టడం పెద్ద కుట్ర కదా. అంటే జగన్ మోడస్ ఆపరండి ఇలాగే ఉంటుందన్నమాట. అంటే తను హత్య చేస్తాడు, అది వీళ్ళ రెత్తికి రుద్దుతాడు. ఇప్పుడు అదేంటి గులకరాయి కేసు, అదే కదా. గులకరాయి కొడితే చచ్చిపోతారా? అసలు ఆ ప్లాస్టరే దిగిలా. ఒక 20 రోజుల పాటు ఆ ప్లాస్టర్ పెడితే సునీత కూడా తిట్టింది. డాక్టర్ సునీత ఏమన్నా, అన్ని రోజులు పెడితే లేనిపోయింది, అసలు అది చాలా సెప్టిక్ అయి డేంజర్ అవుద్ది అన్నాయి అని చెప్పింది. అరే కోడి కత్తి, అదొక కుట్ర కదా. ఇంతవరకు దాని మీద ఏమి ఇవ్వలేదు సార్. అంటే ఇవాళ అసలు అతనికి వెళ్ళి కనీసం సాక్ష్యం కూడా చెప్పడం లేదు. ఆ జల్లేపల్లి సీను కేసులో వాళ్ళు గందరగోళం లబలబ 5 ఏళ్ళు అతన్ని జైల్లో పెట్టారే. అంటే జగన్మోహన్ రెడ్డి మోడస్ ఆపరండి ఎలా ఉంటుందనే దానికి ఇవన్నీ ఉదాహరణలు. నిన్న రాజమహేంద్రవరం ఈ పాస్టర్ ప్రవీణ్ మృతి అడ్డం పెట్టుకుని అది హత్యని, హిందుత్వం వర్సెస్ క్రిస్టియానిటీగా క్రైస్తవులందరినీ రెచ్చగొట్టి మత కలహాలు రెచ్చగొట్టే కుట్ర కదా. ఇప్పుడు ఇవాళ రాఫ్తాడ్ వెళ్తున్నాడు అంటున్నారు. అక్కడికి వెళ్ళి రాఫ్తాడ్లో మళ్ళా ఫ్యాక్షన్, పరిటాల సునీత ఆమె కూడా మాట్లాడింది నిన్న. ఏమని, ఒరే నాయన మేము చక్కగా మా ప్రశాంతంగా ఉన్నది మా రాయలసీమ, జగన్మోహన్ రెడ్డి మళ్ళా వచ్చి ఇక్కడ నువ్వు ఫ్యాక్షన్ రెచ్చగొట్టబాకు. ఆ మధ్యల చెరువు సూరి, గంగుల కుటుంబం, సానే ఓబుల్ రెడ్డి వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళందరినీ మళ్ళీ రెచ్చగొడుతున్న పరిస్థితుల్లో తను కూడా చెప్పడం జరిగింది కదా సార్. పరిటాల రవి అసలు సూత్రధారి ఎవరు ఏంటని. జగన్మోహన్ రెడ్డి అసలు పరిటాల రవి హత్యలో ఆ రోజు సిబిఐ కూడా విచారించింది అని ఆమె బయట పెట్టడమే కాదు, అసలు ఆ కారు బాంబు, ఆ టీవీ బాంబు 45 మంది చనిపోయారు, నష్టపోయింది మా కుటుంబాలు, నా భర్తను కోల్పోయాను అంటూ సునీత, లేకపోతే గంగుల భానుమతి. అంటే ఎలాగైనా అధికారంలోకి రావాలి, పవర్ కోసం జగన్మోహన్ రెడ్డి ఏ అరాచకానికైనా సిద్ధపడతాడనేది ఇవాళ మనం చెప్పేది కాదు, వాళ్ళ సొంత చెల్లెళ్ళే చెబుతున్న పరిస్థితి. నిన్న కూడా మనం చూసాం, ఏంటి తల్లికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ రద్దు చేయలేను.
వెంటనే రద్దు చేయండి అని మళ్ళా వేసాడంట మళ్ళీ పిటిషన్. అది వాదనలు వినిపిస్తున్నారంట. అంటే జగన్ బారి నుంచి ఆంధ్రప్రదేశ్ని కాపాడటం ఇవాళ కూటమి తక్షణ కర్తవ్యం. రైట్. ప్రజలు వాళ్ళ బాధ్యత నెరవేర్చారు. జగన్ని 151 నుంచి 11కు తీసుకొచ్చారు. ఎవరో పారిశ్రామికవేత్తలు చంద్రబాబుని అడిగారంట, ఏమంటే మీ దగ్గర ఏదో భూతం ఉంది, మళ్ళా మీరు ఆ భూతం గెలిస్తే మా పరిస్థితి ఏంటి అంటే, ఆ భూతాన్ని ప్రజలు పట్టుకున్నారు, దాన్ని తరిమి కొట్టారు, దాన్ని పట్టుకుని భూస్థాపితం చేస్తా అన్నాడంట. రైట్. ఇప్పుడు ఏంటి భూత విముక్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడుద్దా? రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.